రఘురామ్ జానకితో ఈ విధంగా అంటూ ఉంటాడు. ఆ అబ్బాయికి ఒంట్లో బాగోలేదు కదా, వెళ్ళి చూసి రావడం నా ధర్మం అని ఇప్పుడు అతని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి రఘురామ్ అనగానే ఇక అప్పుడు జానకి మీరు వెళ్తారా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. అప్పుడు రఘురామ్ అవును జానకి, సాటి మనిషిగా కాదు కాబోయే మామగారిగా వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే జానకి సంతోషంగా రఘురామ్కి బొట్టు పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇక అలా రఘురామ్ బయటకు వెళ్తూ ఉంటే రఘురామ్ తల్లి ఎరా రఘురామ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి అంటూ ఉంటుంది. శౌర్యం చూసి రావడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పి రఘురామ్ అనగానే ఏంటి నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని రఘురామ్ తల్లి అంటూ ఉంటుంది. అవునమ్మా, నా కూతురు ఏ తప్పు చేయలేదు, కాబోయే అల్లుడు కూడా ఏ తప్పు చేయలేదని తెలిసింది, మరి ఇప్పుడు అతన్ని చూడకుండా నన్ను తప్పు చేయమంటావా అమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. సరేరా అయితే రామలక్ష్మిని కూడా తీసుకువెళ్ళు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. రామ వెళ్దామని చెప్పి రఘురామ్ అనగానే రామలక్ష్మి సంతోషంగా శౌర్య దగ్గరికి రఘురామ్తో కలిసి వెళ్తూ ఉంటుంది.